सभीदवस्यदां దర్శించుకొని ధరిస్తూ ఉన్నారు. తర్వాత ప్రతినిత్యము కూడా దేవాలయంలో జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు రోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దేవస్థానం వారు, ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు రవాణా సేవ, రేపు ఉదయం గిన్నె భిక్ష, అదేవిధంగా రేపు సాయంత్రం నంది సేవ గ్రామోత్సవం, అదేవిధంగా ఎల్లుండి వసంతోత్సవం, రథోత్సవం జరుగుతుంది. తర్వాత రోజు అశ్వవాహనం, ధ్వజ అవరోహణతో ఈ యొక్క దేవస్థానం సప్తాంగిక బ్రహ్మోత్సవంతో చేసేటటువంటి ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి. ఆఖరి రోజు శనివారం నాడు ఏకాంత సేవతోటి ఈ సప్తాంగిక బ్రహ్మోత్సవం ముగిస్తాయి. లోక కళ్యాణం కోసంగా ఈ సంవత్సరం చేసేటటువంటి యొక్క ఉత్సవాలన్నీ కూడా ఎంతో వైభవంగా విద్యుత్ దీప అలంకరణతో, బాణసంచార వేడుకలతో, అదేవిధంగా విశేషమైనటువంటి పుష్పాలంకరణతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాయి. సుమారుగా 500 సంవత్సరాల పూర్వం చోళరాజుల కాలంలో ప్రతిష్ఠ చేయబడినటువంటి పురాతనమైనటువంటి దేవస్థానం. ఈ యొక్క స్తంభంలో ఉన్నటువంటి ఆధారాలు, ఈ యొక్క శిల్పకళ అంతా కూడా చోళరాజుల కాలం నాటిదని మనం తెలుసుకున్నాం. 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా సప్తాంగిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఎంతో వైభవంగా, ప్రతి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. కొంచెం ఇట్లాగే మా చిన్నతనం నుంచి ఇక్కడే నేను పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి చేసి బ్రహ్మోత్సవాలు చూస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలం ఇక్కడ లేను కాబట్టి తరచుగా రావడం లేదు. చాలా విశిష్టమైనటువంటి దేవాలయం, పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి దీన్ని ఈ మధ్యకాలంలో జీర్ణోద్ధరణ చేసి బాగా చేశారు. కాబట్టి బ్రహ్మోత్సవాలు అత్యంతలాగే ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ చాలా గొప్ప కీర్తి చేసి మైపాడి గ్రామానికి విశ్వేశ్వర స్వామి దర్శనం